హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి చన్నా మసాలా. ఇది ఎలా చేసుకోవాలో మనం అయితే ఒకసారి చూసేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి అయితే మనం చూద్దాము. అలాగే మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. చన్నా మసాలా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చన్నా తీసుకున్నాను, అంటే 250 grams చన్నా తీసుకొని ఓవర్ నైట్ చన్నాని ఒక బౌల్లో వేసుకొని వాటర్ అంతా నిండుగా పోసుకొని చన్నా మునిగేలాగా పోసుకొని మనం నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్గా నానబెట్టే టైం లేకపోతే 5 to 6 hours అయినా అట్లీస్ట్ నానబెట్టాలి. అప్పుడే మనకి చన్నా మసాలాకి చన్నా మంచి టేస్ట్ అనేది వస్తుంది. చన్నా అంతా కూడా బాగా నానిన తర్వాత ఒక కుక్కర్లో ఈ చన్నాని వేసుకోవాలి. ఈ చన్నా అంతా మునిగేదాకా మనం నీళ్లు పోసుకోవాలి. 250 grams చన్నాకి అరౌండ్ 3 glasses ఆఫ్ వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది కుక్కర్లో. కుక్కర్ మూత పెట్టేసి 10 విజిల్స్ వచ్చేదాకా అయితే మనం బాగా బాయిల్ చేసుకోవాలి చన్నాని. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ అంతా కూడా బాగా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు మన వీడియోలో అయితే చూడొచ్చు నేను ఎలా కట్ చేసుకున్నాను. టమాటోస్ అంతా కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక ఫైన్ పేస్ట్గా అయితే చేసి పెట్టుకున్నాను. మీరు మన వీడియోలో చూడొచ్చు. అలాగే ఎవరెస్ట్ గరం మసాలా తీసి పెట్టుకున్నాను, చోలే మసాలా తీసి పెట్టుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ 2 tablespoons తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని 100 ml ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత నేను తీసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకుంటాను. ఆనియన్స్ అంతా కూడా బాగా మెత్తగా అయ్యేదాకా నేను వేయించుకుంటాను. రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను కూడా మనం ఈ ఆనియన్స్లో వేసుకుంటాము. కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకుంటాము. ఇవన్నీ కూడా మనం బాగా వేయించుకోవాలి. మన మిక్సీ జార్లో ఉన్న టమాటో పేస్ట్ని తీసుకొని ఇందులో వేసుకుంటాము. ఈ టమాటో పేస్ట్ అంతా కూడా బాగా పచ్చివాసన పోయి టమాటో పేస్ట్ అంతా కూడా ఇంగ్రీడియంట్స్కి బాగా పట్టేలాగా అయితే మనం బాగా మిక్స్ చేసుకుంటాము. ఈ టమాటో పేస్ట్ అంతా కూడా కలర్ చేంజ్ అవ్వాలి, అప్పటిదాకా అయితే మనం బాగా వేయించుకుంటాము. మనం ఎలా వేయించుకుంటున్నామో ఒకసారి మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా డ్రై అయ్యేదాకా నేను బాగా వేయించుకుంటాను. మొత్తం వాటర్ కూడా బాగా డ్రై అవుతాయి, అప్పటిదాకా అయితే మనం బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. టమాటోస్ అంతా కూడా బాగా పచ్చివాసన పోయాక మనం తీసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేదాకా మనం బాగా వేయించుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా అన్ని ఇంగ్రీడియంట్స్కి బాగా పట్టేలాగా మనం మిక్స్ చేసుకుంటున్నాము. ఈ మిక్చర్ అంతా కూడా మనకి బ్రౌన్ కలర్లో వస్తుంది, అప్పుడు దాకా మనం వేయించుకుంటాము. ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. మన వీడియోలో అయితే చూడొచ్చు ఎలా అవుతుందో. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కస్తూరి మేతి వేసుకుంటున్నాను. 1/2 teaspoon కల్లుప్పు వేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్కి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న చన్నాని 75% ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు మన వీడియోలో అయితే చూడొచ్చు ఎలా యాడ్ చేసుకుంటున్నామో. అలాగే 25% చన్నాని మన కుక్కర్లోనే ఉంచుకుంటాము. కుక్కర్లో ఉన్న చన్నాని మనం ముద్దకంతో బాగా మెదుపుకుంటాము. ఒక 1/2 glass వాటర్ యాడ్ చేసుకుంటాము ఈ చన్నాకి. ఇలా మనం ఎందుకు చేసుకుంటామంటే మనకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది, దానికోసమని మనం ఇలా చేసుకుంటాము.
ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పట్టా లవంగాల పొడి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఎవరెస్ట్ చన్నా మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఎవరెస్ట్ గరం మసాలా కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవంతా కూడా బాగా కర్రీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు మన వీడియోలో అయితే చూడొచ్చు నేను ఎలా మిక్స్ చేసుకుంటున్నాను అనేది. ఇదంతా కూడా బాగా కర్రీకి మిక్స్ అవ్వాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ అంతా కూడా బాగా చిక్కపడేదాకా నేను ఇలాగే వేయించుకుంటాను. మీకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా అయితే వేయించుకోవచ్చు. ఒకసారి సాల్ట్ కారం అన్నీ సరిపోయాయా లేదా ఒకసారి చూసుకోండి. ఏవైనా తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. నాకు కర్రీ చిక్కదనం సరిపోతుంది. నేను ఇంకా గిన్నెని స్టవ్ మీద నుంచి కిందకి దింపేస్తున్నాను. అలాగే ఈ కర్రీ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు చన్నా మసాలా ఎంత టేస్టీ అండ్ డెలిషియస్గా వచ్చిందో. మీరు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, కల్కి క్రియేషన్స్లో. ఒకసారి అన్నీ కూడా మీరు చూడండి, మీకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. మన ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుంటాను.